ఈ ఎన్నికలలో ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ రాయదుర్గం పట్టణంలోని బాలగంగాధర్ తిలక్ స్కూల్ మోడల్ స్కూల్ కర్ణాటక సరిహద్దు మొల్కల్మూర్ చెక్ పోస్ట్ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్. అందరికీ కూడా మన రాయదుర్గం నియోజకవర్గానికి మన ప్రియతమ కలెక్టర్ గారు ఈరోజు అందరూ కూడా ఫస్ట్ టైం ఇక్కడ చేరిన వెంటనే ఇక్కడికి రావడం జరుగుతుంది. ముఖ్యంగా స్వీప్ యాక్టివిటీస్ అలాగే ఎలక్షన్ రిలేటెడ్ యాక్టివిటీస్ కూడా రాయదుర్గంలో ఎలా జరుపుతున్నారో చూడటానికి పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా వచ్చారు. కాబట్టి మీరందరూ కూడా సారికి ఒక్కసారి ఈ కరతాళ పనులతో సహకారం పలకని కోరుతున్నాము. ముఖ్యంగా మన రాయదుర్గం కాన్స్టిట్యున్సీలో స్వీప్ యాక్టివిటీస్ చాలా చక్కగా నిర్వహిస్తున్నాము. ప్రతి స్కూల్లో కూడా ర్యాలీలు కండక్ట్ చేస్తున్నాము, కాలేజెస్లో కండక్ట్ చేస్తున్నాము, ఎక్కడికక్కడ గ్రూప్ యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేస్తున్నాము. అలాగే బ్యానర్స్ అవి కూడా పెట్టి మీకు అందరికీ కూడా ప్రచారం చాలా విరివిగా జరుగుతుంది. ఆటల్లో చెప్పడం కానీ ప్రతి ఒక్క మన ఛానల్స్లో టీవీ ఛానల్స్లో చెప్పడం అంతా కూడా జరుగుతుంది. అంటే మీరు ఈ సందర్భాన్ని మన ఉద్దేశించి చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఓటుని ఉపయోగించుకోవాలి. ఇంట్లో ఉన్న వాళ్ళు వెయ్యిన వాళ్ళు కూడా హోమ్ ఓటింగ్ అనేది పెట్టాము. వారందరూ కూడా మీకందరూ ప్రతి వారం కూడా పిల్లలు చేస్తున్నాము, మీటింగ్స్ పెట్టుకొని చెప్తున్నాం. కాబట్టి మీ ఓటుని సద్వినియోగపరచుకొని ప్రతి ఒక్కరు మీ ఓటుని ఉపయోగించుకోవాల్సి కోరుతున్నాము. ఇప్పుడు మన కలెక్టర్ గారు మిమ్మల్ని ఉద్దేశించే సిఇఓ శక్తి గారు, ఆరు రాయదుర్గం సిఇఓ ఆన్సెట్ గారు, ఎస్డిపిఓ గారు, డిఎస్పీ గారు మరియు అవగాహన వాళ్ళకి చేరుతుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అలాగే ఓటు ఇక్కడ ఉంటుంది, కాకపోతే వారు ఫ్యామిలీలో 4 ఓట్లు ఉంటే ఒకళ్ళు మాత్రం ఇక్కడ ఉంటారు, ఇద్దరు ఉంటారు, ఇంకిద్దరు దగ్గర ఎక్కడో వెళ్ళి పనిచేస్తూ ఉంటారు. సో వాళ్ళకి కూడా అవగాహన తెలియచేయటం చాలా ముఖ్యం. దయచేసి మీరందరూ మీ ఇంట్లో ప్రతి ఒక్క ఓటుని మీరు వినియోగించుకోవాలా. మీరు వేరే చోట ఉన్నారు అంటే అక్కడి నుంచి ఏ రోజు మేము ఇక్కడ రావాలి, అక్కడ సెలవు తీసుకోవాలి, ఈ ప్రతి ఒక్క చర్యలు మీరు తీసుకోవాలని నేను కోరుతున్నాను. 5 సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ పండుగలో అందరూ కూడా భాగవహించాలని కోరుతూ స్వేచ్ఛంగా మీరు ఓటు వినియోగం చేసుకోవచ్చు అని నేను చెప్తా ఉన్నాను. దీనికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క చర్యలు జిల్లా యంత్రాంగం ఎన్నికల కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం చేయబడతా ఉంది. ఈ ఇంపార్టెంట్ మెసేజ్ని మీ అందరికీ తెలియజేస్తూ ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సిడిపిఓ గారికి మరియు ఆర్ఓ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. ఆరో గారు ఉన్నారు, తర్వాత డిఎస్పీ గారు ఉన్నారు. పని కంప్లీట్ చేసుకుని వెళ్తూ ఉంటారు. ఏ ఊరు వాళ్ళు మీరు రాయదుర్గం? అది आप कहाँ से हैं? यहीं से है। ठीक है, सबको वोट है कि कोई है? हाँ, सबको अंदर को नहीं. तो वोट क्या करेंगे? वोट डालेंगे नहीं डालेंगे? ఎవరైనా ఉన్నారా ఓట్ వేయడం అని? ఎవరింట్లో ముస్లిం వాళ్ళు ఉన్నారా? 85 సంవత్సరం దాటిన వాళ్ళు ఉంటారు సార్. వాళ్ళు వికలాంగులు ఉన్నారు. ఓకే, వాళ్ళకి ఏం చేద్దాము? పోకుండా ఏదో ఒకటి ఇంటి దగ్గరికి అలా చేస్తున్నాం. అవును. సో ఇప్పుడు ముస్లిం వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు అలా దయచేసి ముస్లిం వాళ్ళు నేను అక్కడ దాకా
మన ఓటు ఓటు వేయడం మరవద్దు. ఓటు విలువ తెలుసుకో. నైతిక విలువలు పాటిద్దాం. ప్రతి ఒక్కరు ఓటేద్దాం. నువ్వు వేసే ఓటు ఓటర్ల యొక్క అవగాహన కార్యక్రమం ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ మొలకాల్మూరు అంటే కర్ణాటక బార్డర్తో ఉన్నటువంటి చెక్ పోస్టు మరియు పోలింగ్ కేంద్రాల్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఉండొచ్చు. ఒక లొకేషన్లో ఒకటికి ఎక్కువ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లో మౌలిక సదుపాయాల ఒక ఏర్పాట్లు ఎలా జరిగినాయి, తరువాత కేంద్ర పోలీసు బృందం బిఎస్ఎఫ్ వారితో ఫ్లాగ్ మార్చ్ మరియు దుకాణాల్లో ఉన్నటువంటి ప్రజలు దుకాణ మాలికులు అంటే ఎలాంటి ఆలోచనలు ఎలాంటి ఇబ్బందులు ప్రజల్లో ఉన్నట్లయితే ఏమి మనం చర్యలు తీసుకోవచ్చు అని అడుగుతూ చివరికి ఈ కాన్స్టిట్యున్సీ స్థాయిలో పనిచేస్తున్నటువంటి అన్ని ఎన్నికల అధికారులతో సమావేశం కూడా అవడం జరిగింది. ఇట్లా జిల్లాలో ఉన్న 8 కాన్స్టిట్యున్సీ పర్యటన కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ ర్యాండమైజేషన్ తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ కూడా నియోజకవర్గాలు చేరినాయి. దాని ఒక పరిశీలనలో ఉండొచ్చు. అలాగే 18కి నామినేషన్ ప్రక్రియ కూడా